గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ముఖ్యమంత్రి గారు 25 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవకులు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటం అయింది. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్ జరుపుకుంటున్నాం. అలానే ఈ మధ్యకాలంలో రివ్యూలో కానీ లాస్ట్ ఇయర్ రివ్యూలో కానీ శ్రీవారి సేవకులని మరింత ప్రొఫెషనల్గా ఎలా తీర్చిదిద్దొచ్చు అని చెప్పి సజెషన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా దీని మీద మేము చాలా వరకు అందరం కూర్చొని కూడా రకరకాల పద్ధతిలో ఎలా ప్రొఫెషనల్గా చేస్తే భవిష్యత్తులో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు అవడంతో పాటు శ్రీవారి భక్తుల సేవలని క్వాలిటీగా పెంపొందించడంలో ఎలా రోల్ ప్లే చేస్తారు అనే దాని మీద ఒక కాంప్రహెన్సివ్ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. అందులో మనము ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళని కూడా రోప్ చేసుకొని వాళ్ళ సలహాలు స్వీకరించి వాళ్ళ సలహాలతో పాటు వాళ్ళు మనకి ట్రైనింగ్ మాడ్యూల్ ఎంటైర్ కంటెంట్ కూడా తయారు చేయడం జరిగింది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దానివల్ల ఒకటే, ఏ రకమైన మాడ్యూల్స్ ఏ రకమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయి, అలానే ఓవరాల్గా రిలీజియస్గా వాళ్ళ రిలీజియస్తో పాటు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీని మాడ్యూల్లో తయారు చేయటం జరిగింది. దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు. ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది. దానితో పాటు వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి, అలానే భక్తులకు వచ్చే సమస్యలను ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి, అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు 7 రకాలైన మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ట్రైనింగ్ టైంలో అందరు శ్రీవారి సేవకులు ఇప్పుడు ట్రైనీస్ ఉన్నారు. వీళ్ళు రాబోయే కాలంలో ఎవరైతే శ్రీవారి సేవకుగా ఇక్కడ రావాలనుకునే వాళ్ళకి ఆయా ప్రాంతాలకి జిల్లాలకు వెళ్ళి వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసిన తర్వాత శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చి 1 వీక్ సర్వీస్ చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా ఇప్పటిదాకా ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి సేవ చేసి వెళ్తున్నారు. ఈ రకమైన కార్యక్రమాల వల్ల ఏంటంటే శ్రీవారి సేవలుగా వచ్చే వాళ్ళందరూ కూడా 1 వీక్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళు ఏ రంగాల్లో నిష్ణాతులు, ఏ కార్యక్రమాలు చేయడం వలన సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఏరియాలోనే వాళ్ళ సర్వీస్ తీసుకోవటం జరుగుతుంది. ఇది మోర్ సైంటిఫిక్గా చాలా మేనేజ్మెంట్గా ఇవి చేయటం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇది చాలా సబ్స్టాన్షియల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటిదాకా ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు. రాబోయే కాలంలో శ్రీవారి సేవకులు అనే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక రకంగా భాగస్వాములు అవుతూ పాటు భక్తులకి మరింత చేరువ అవుతూ భక్తుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేయటంలో కానీ, భక్తుల సమస్యలను అడ్మినిస్ట్రేషన్కి ఎలా విన్నవించాలనే దాంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళ రోలు పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇక్కడ శ్రీవారి సేవా సదన్లో ఈ 1 వీక్ ఒక్కొక్క బ్యాచ్కి 1 వీక్ ట్రైన్ చేయడం జరుగుతుంది. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని అసెస్ కూడా చేయడం జరుగుతుంది. అసెస్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని వేరే జిల్లాలకు పంపించి అక్కడ ఉన్న శ్రీవారి సేవకులను కూడా ట్రైన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మనకున్న మెటీరియల్ కానీ కోర్స్ ట్రైనింగ్ మాడ్యూల్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా అందరూ కూడా సిపిఆర్ఓ విభాగం వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా కష్టపడి చాలా సైంటిఫిక్గా వర్కౌట్ చేసి తయారు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా ఇప్పుడు ట్రైనర్స్ వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా రాబోయే కాలంలో శ్రీవారికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్. రాష్ట్రంలో కానీ దేశంలో కూడా
ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముందల్నే తర్ఫీజ్ చేసి మానసికంగా, శారీరకంగా, మానసికంగా సంసిద్ధులు చేయటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమం అన్నీ కూడా చాలా మంచిగా వచ్చింది. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకెళ్లి అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రెంథెన్ చేసే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.